వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు నా పుట్టినరోజు. నేను భీమవరంలో పుట్టానండి. భీమవరం అమ్మాయిని. 1977 ఏప్రిల్ 2న భీమవరంలో పుట్టాను. 20 years బ్యాక్ మా అమ్మగారు చనిపోయారు. 10 years బ్యాక్ మా నాన్నగారు చనిపోయారు. అయితే నా పుట్టినరోజుకి ఈరోజు నేను బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి మా అమ్మ నాన్న వయసున్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళబోయే ముందు నేను వాళ్ళ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. సాంబార్ రైస్ అండ్ డీప్ చికెన్ ఫ్రై. మరి ఈ వీడియో చూడబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. మరి ఈ వీడియో మొదలు పెట్టేద్దామా? రండి. చికెన్ డీప్ ఫ్రై మా తమ్ముడు కరీం చాలా బాగా చేస్తాడండి. అందుకని ఈరోజు తను చికెన్ డీప్ ఫ్రై తనతో చేయిస్తున్నాను. ఇక నేను సాంబార్ రైస్ చేస్తాను. కరీం, వెల్కమ్ మై ఛానల్ జుబేదా అలీ. Many more happy returns of the day. థ్యాంక్ యూ సో మచ్. తన మొదటి తమ్ముడు, నాకు ముగ్గురు తమ్ముళ్ళు, నా ఫస్ట్ తమ్ముడు. తను చికెన్ డీప్ ఫ్రై చాలా బాగా చేస్తాడు. మా పిల్లలు తను చేసినప్పుడల్లా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చికెన్ డీప్ ఫ్రైని. ఇప్పుడు 5 కిలో చికెన్ తీసుకున్నాం మనం. 5 kilos చికెన్కి నువ్వు ఎలా ప్రిపేర్ చేస్తావో మా వ్యూవర్స్కి చెప్పు. ఇప్పుడు 5 కిలోల చికెన్ కోసం నువ్వు ఏమేమి ఐటమ్స్ తీసుకున్నావు ఒకసారి చెప్పు. దీనికి కావాల్సిన పదార్థాలు. మెయిన్ ఇంగ్రీడియంట్స్: అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ జ్యూస్, చిల్లీ పౌడర్, బ్లాక్ పెప్పర్, ధనియా పౌడర్, గరం మసాలా, రాక్ సాల్ట్, హల్దీ, అజినోమోటో. ఇది ఏంటి కర్రీ? కార్న్ ఫ్లోర్. ఓకే, ఇది ధనియా పౌడర్లో జీరా పౌడర్ కూడా నేను కలిపి పౌడర్ చేశాను. ఓకే కదా? అది ఫ్లేవర్ బాగుంటుంది. యా, ఓకే. 5 కిలోల చికెన్ ఇది. ముందుగా సాల్ట్. 5 కిలోల చికెన్ కాబట్టి తను దీనికి ఎంత పడుతుందో అంత చూసుకుని వేసుకుంటున్నాడు. చిల్లీ పౌడర్. కాస్త ఏజ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి మేము కారం కూడా తక్కువగా ఇక్కడ యూజ్ చేస్తున్నాము. ధనియా పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇది గరం మసాలా కొంచెం, అజినోమోటో అంటే టేస్టింగ్ సాల్ట్ అంటారు దీన్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్. దాట్స్ ఇట్. చాలా బాగా చేస్తాడండి మా బ్రదరు. నేనైతే ఇది ఎప్పుడు చేయలేదు. లెమన్ జ్యూస్, పసుపు. బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. ఇలా చేసుకొని మనం ఎంత టైం మనం పెట్టుకోవాలి మ్యారినేట్ చేసుకొని? హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ మనం ఇలాగా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. మరి ఆ కార్న్ ఫ్లోర్ ఎప్పుడు యాడ్ చేస్తాం? లాస్ట్. ఫస్ట్ ఇవి అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత అప్పుడు కార్న్ ఫ్లోర్. ఓకే, అంటే ఫ్రై చేసేటప్పుడే అది కలిపేసుకో. ఒకసారి మిక్స్ చేసి ఓకే, కార్న్ ఫ్లోర్ వేసుకుని సరిపోతుంది. ఇప్పుడు మనకి ఉప్పు కారం అది సరిపోయిందా లేదా ఎలా చూడాలి ఇప్పుడు ఇందులో? వన్స్ ఇది రెడీ అయిన తర్వాత కొద్దిగా ఓకే. నేనే కారం కాస్త తక్కువ వేయమని చెప్పానండి. ఎందుకంటే మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు ఇష్టపడరు ఎక్కువగా కారం తినటం కాబట్టి నేనే తక్కువ వేయమని చెప్పాను. కార్న్ ఫ్లోర్. ఓకే, ఇది కూడా ఎంత వేసుకోవచ్చు అంటావు? అంటే గ్రేవీ లాగా వచ్చేలాగా కాస్త జస్ట్ దానికి అంటుకునేలాగా. ఓకే, క్రిస్పీనెస్ కోసం అంతే. ఇప్పుడు ఇలా బాగా కలుపుకొని మనం హాఫ్ అన్ అవర్ పెట్టేసుకోవాలి. పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కలర్ యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్. ఇదేంటి రెడ్ కలర్? ఇది చెర్రీ రెడ్. ఎంత వేయను? ఇలాగా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఈ హాఫ్ అన్ అవర్ మనకి టైం ఉంది కాబట్టి ఈ లోపు మనం సాంబార్ రైస్ రెడీ చేసేసుకుందాం. లెట్స్ గో. ఈరోజు నేను సాంబార్ రైస్ చేస్తున్నాను. దానికోసం 4 కిలోల బియ్యం, ఎలాంటి బియ్యం అయినా పర్వాలేదండి. అంటే బాస్మతి బియ్యం మాత్రం కాదు, అది తప్ప వేరే ఏ బియ్యమైనా వాడొచ్చు దీనికి. 4 కిలోల బియ్యం, 3 కిలోల కందిపప్పు, 2 కిలోల వెజిటేబుల్స్ తోటి ఈరోజు చేస్తున్నాను. ముందుగా నేను కందిపప్పుని ఉడకబెట్టుకుంటున్నాను.
ఇది 3 కిలోల కందిపప్పు. ఇలా పొంగు వస్తుంది కదా, ఇప్పుడు ఇలా పొంగు వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అంటే కొద్దిగా ఆయిల్ వేస్తున్నా. పొంగు కూడా రాదు, ఇంకా కందిపప్పు తొందరగా ఉడుకుతుంది. కొద్దిగా పసుపు వేస్తున్నా. నేను కందిపప్పుని 1 గంట ముందు నానబెట్టేసుకున్నానండి ఇది, ఎందుకంటే తొందరగా ఉడకడానికి. ఇప్పుడు కందిపప్పు ఉడుకుతూ ఉంటుంది, పక్కన నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక గిన్నె పెట్టాను, ఇందులో ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, చూడండి ఉల్లిపాయలు ఫ్రై అయినవి. ఇందులో ఆనపకాయ ముక్కలు అంటే సొరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, చిలకడ దుంప ముక్కలు, ఇవి కూడా చాలా టేస్ట్ వస్తాయి సాంబార్ రైస్లోకి. ముల్లంగి ముక్కలు, వెజిటేబుల్స్ మన ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు. వంకాయ ముక్కలు ఉప్పు నీటిలో కడిగి ఉంచాము. తర్వాత ఇందులో ములక్కాడ ముక్కలు, ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఉప్పు వేస్తున్నాను. నేను కళ్ళు ఉప్పుని వాడుతున్నాను. సాంబార్ రైస్లోకి కళ్ళు ఉప్పు అయితే మంచి ఉప్పదనం వస్తుంది. తర్వాత ఇందులో పసుపు, ఆల్రెడీ నేను కందిపప్పులో వేసాను కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోవాలి. తర్వాత కారం, పచ్చిమిరపకాయలు, ఇలా కలుపుకొని ఇప్పుడు చిన్న మంట పెట్టేసుకొని మూత పెట్టి ఇది ఎక్కువగా వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఒక 8 మినిట్స్ పడుతుంది. ఇది బాగా మగ్గాలి, నీళ్ళం వేయకుండా చిన్న మంట మీద మనం మగ్గించుకోవాలి. చిన్న మంట మీద ఇది బాగా మగ్గాలి. ఇప్పుడు పప్పుని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే కింద అంటుకుంటుంది. మీరు కొద్దిగా క్వాంటిటీలో చేసుకున్నట్టయితే పప్పుని మీరు కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. నాకు ఇది ఎక్కువ కాబట్టి నేను దీని మీదే పప్పుని ఉడకబెట్టుకుంటున్నాను. 10 నిమిషాలు అయింది, చూద్దాం. ఇందులో టమాటా ముక్కలను కూడా వేసేసాను. ఇప్పుడు ఇది బాగా మగ్గాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ మగ్గాయి. ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకుంటున్న పప్పుని వేసేసుకుందాం. పప్పు కుక్కర్లో కన్నా ఇలా ఉడకబెట్టుకుని చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ప్రసాద్ ఒకసారి మాస్క్ తీసి హాయ్ చెప్పు. ఇలా నుంచి హాయ్. ప్రసాద్ మా వారు అసిస్టెంట్. మా ప్రసాద్ ఉంటే చాలండి, పనులన్నీ టకటకటక అయిపోతాయి. తను ఏదైనా పని ఉంది అంటే ఆ పని అయిపోయే వరకు మాకు చాలా హడావుడి పెట్టేస్తాడు. అన్నీ రెడీ చేయించేసి మేడం గారు రండి తొందరగా చెయ్యండి. అందుకని తను ఉంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్. ఇప్పుడు స్టవ్ని నేను హై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం రైస్, నేను పప్పుతో పాటు అది కూడా కడిగేసి పెట్టేశాను. ఇప్పుడు రైస్ని ఇందులో యాడ్ చేసుకుందాం. రైస్ బాగా ఉడకాలి. ఉడికే వరకు మనం స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఉడుకుతుంది. అది ఉడికే లోపల ఇప్పుడు చూడండి చికెన్ మ్యారినేట్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఆ చికెన్ బాగా ఉడకాలి కాబట్టి మనం మీడియంలోనే ఇది ఫ్రై చేసుకోవాలి. ఉడకాలి.
ఒకసారిగా కలిపేస్తే ఒకదానికి ఒకటి స్టిక్ అయిపోయి ఆయిల్ ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది. అది కొద్దిగా అట్లా. కరీం, నువ్వు ఇది ఎలా నేర్చుకున్నావు, ఎక్కడ చూసావు? యాక్చువల్గా నేను ఫుడీని మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు తనకు ఒక హోటల్ ఉండేది. ఆ హోటల్లో చూసి జస్ట్ నేను కూడా ఇంటికి వచ్చినప్పుడు కొద్దిగా ట్రై చేశాను. టేస్ట్ మాత్రం సూపర్, చాలా బాగుంటుంది. నేను చికెన్ తిననండి, అందుకని నా కోసం తను ఒక్కొక్కసారి అప్పుడప్పుడు పన్నీర్ని సేమ్ ఇలాగే ఇందులో ఏమేమి వేసాడో అలాగే వేసి నాకు పన్నీర్ని ఫ్రై చేసి ఇస్తుంటాడు. అది కూడా టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు రైస్ ఉడికిందండి. రైస్ ఇలా ఉడకాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం వేసుకొని ఒకసారి కలుపుకొని, ఈ చింతపండు రసం కూడా బాగా ఉడకాలి. చింతపండు రసం వేసాక ఉడకాలి. ఉడికిన తర్వాత ఇందులో సాంబార్ పౌడర్ వేస్తున్నాను. సాంబార్ పౌడర్ వేసాక బాగా కలుపుకోవాలి. ఆ సాంబార్ పౌడరు ఉండలుగా ఉండకుండా బాగా కలుపుకొని ఇందులో నేను బెల్లం పొడి, ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి బెల్లం పొడి, బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం పొడి వేయకపోతే సాంబార్ రైస్ అస్సలు బాగుండదండి, బెల్లం పొడి వేయవలసిందే. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని బెల్లం పొడిని బాగా కలుపుకున్నాక మనం ఈ స్టేజ్లోనే ఉప్పు రుచి చూసుకోవాలి. కాస్త ఉప్పు పడుతుంది. బెల్లం వేసాక చాలా బాగుందండి. చిన్న మంట మీద ఇది బాగా ఉడకాలి. ఇది ఉడుకుతుంటది చిన్న మంట మీద. మనం ఒక 15 నిమిషాలు చిన్న మంట మీద వదిలేద్దాం. దీనికోసం తాళింపు రెడీ చేసుకుందాం. ఇప్పుడు సాంబార్ రైస్ ఉడుకుతుంది, దానికోసం మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం నేను నెయ్యి వాడుతున్నాను. నెయ్యితో తాలింపు అద్దరిపోతుంది. కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండు మిరపకాయలు. సాంబార్ రైస్లోకి నెయ్యితోటే తాలింపు పెట్టుకోండి, ఎందుకంటే నెయ్యితోటి అయితేనే ఇది చాలా బాగుంటుంది. సరే, స్టవ్ కట్టేసి ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకుందాం. లాస్ట్గా కొత్తిమీర వేసేసుకొని మరో ఒక 5 నుంచి 10 నిమిషాలు చిన్న మంట మీద పెట్టి మూత పెట్టి ఉంచేసుకోవడమే, అంతే, రెడీ. ఎంతవరకు వచ్చింది కర్రీ? అయిపోయి వచ్చిందా? ఆల్మోస్ట్ డన్. వావ్, చూసారా సౌండ్ చూసారా? ఇలా క్రిస్పీనెస్గా ఉండాలి. చాలా టేస్ట్గా ఉంటుందంటే ఇది. మా పిల్లలు మరీ చెప్తుంటారు నాకు ఇది తిన్నప్పుడల్లా. నేనైతే ఎప్పుడూ చేయలేదు, ఎందుకంటే ఆయిల్ ఫుడ్ నేను ఎప్పుడూ ఇంట్లో చెయ్యను. హెల్త్ వైజ్ వాళ్ళ ఇంట్లో చేసుకుని తీసుకొస్తే ఇస్తుంటాడు మాకు. తను చాలా ఫుడీ, చాలా తను తింటాం తక్కువే, ఇలా వండి అందరికీ టేస్ట్ చూపిస్తూ ఉంటాడు. ఎక్స్పెరిమెంట్లు కూడా చేస్తుంటాడు. నాకు వచ్చి చెప్తాడు, ఇలా చేస్తే ఇలాగా డిష్ రెడీ అయ్యిందక్క, చాలా బాగుందని నాకు సజెషన్స్ కూడా ఇస్తుంటాడు.
తిను కూడా చాలా బాగా చేస్తుంది. ఫుడ్లో అస్సలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు క్వాలిటీ వైజ్. ఎస్పెషల్లీ హెల్త్ కేరింగ్ తను ఎక్కువ చేస్తుంది. అయితే సాంబార్ రైస్లోకి ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుందని తను చెప్పి, అక్క నేనే చేస్తాను మీ ఇంటికి వచ్చి అని తను చాలా హెల్ప్ చేస్తున్నాడు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ కరీం. ఓకే అండి, ఇప్పుడు ఫుడ్ ప్యాక్ చేసుకొని నేను బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్తున్నాను. ఇది నాకు 45th బర్త్డే. అయితే 20 years బ్యాక్ మా అమ్మగారు చనిపోయారు. అప్పటి నుంచి మా అమ్మలోని ప్రేమని మా వారి ద్వారా పొందుతూ వస్తున్నాను. 10 years బ్యాక్ మా నాన్నగారు చనిపోయారు. అప్పటి నుంచి మా నాన్న ధైర్యాన్ని మా వారు ఇస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా మా వారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఫుడ్ ప్యాక్ చేసుకొని బయలుదేరదాం. నేను చేసిన సాంబార్ రైస్తో నేను రెడీగా ఉన్నాను. ఇంకా మా బ్రదర్ తను చేసిన చికెన్తో రెడీగా ఉన్నాడు లేదో అడుగుదాం. కరీం, నేను కూడా రెడీ. ఓ చూసారా క్రిస్పీగా. ఓకే, ఇప్పుడు బయలుదేరదాం. ఓకే అండి, అంబర్పేట వచ్చాము. ఇది డాక్టర్ ఎంఎస్ఆర్ ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చాము. మా డాక్టర్ గారు డాక్టర్ శ్రీనివాసరావు గారు, మా ఫ్యామిలీ డాక్టర్ శ్రీనివాసరావు గారు. నాకే కాదు, ఇండస్ట్రీలో చాలా మందికి ట్రీట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ వైఫ్, వాళ్ళకి ఒక చిన్న బేబీ. హాయ్ చెప్పురా, హాయ్ చెప్పు. కనిష్క. సో ఏంటంటే ఈ మా డాక్టర్ గారు 12 ఏళ్ళ నుంచి ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. ఓల్డ్ ఏజ్ హోము ఏమీ ఆశించకుండా ఫ్రీగా వారు చేసుకుంటున్నారు. సో ఈరోజు జుబేదా బర్త్డే కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళందరికీ సేవ చేసుకుంటే బాగుంటుందని చెప్పి, సో ఇలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే భగవంతుడు మనకు హెల్ప్ చేస్తాడని ఆ ఉద్దేశంతో రావడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే మా ఫ్యామిలీ డాక్టర్ గారు మా ఇంట్లో నాకు కానీ మా పిల్లలకు కానీ ఏం వచ్చినా ఫోన్ చేస్తే చాలు, చూడకుండానే ఫోన్లో మా సిమ్టమ్స్ అడిగి తెలుసుకొని మెడిసిన్స్ ఇస్తారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ చూసుకునే డాక్టర్ గారి కోడలు కోటేశ్వరి గారు ఓల్డ్ ఏజ్ హోమ్ ని వెనకాల ఉండి ఒక బలంలాగా నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడున్న స్టాఫ్ వీళ్ళు. కొండయ్య హాయ్ చెప్పు. కొండయ్య, సన్యాసరావు గారు హాయ్ చెప్పండి. మీరందరు ఇక్కడ ఉండి వీళ్ళకి ఇంత సేవ చేస్తున్నారు. అసలు మీరు చాలా పుణ్యమంతా మీరు సంపాదించుకుంటున్నారు ఇక్కడ ఉండి. చాలా అసలు ఈ రోజుల్లో ఇలా దగ్గరుండి సేవ చేయాలంటే మామూలు విషయం కాదు. మీ పేరేంటమ్మా? వరలక్ష్మి. హాయ్ చెప్పండి. మీ పేరు? శాంతి. హాయ్. నీ పేరు? సంపత్. హాయ్ చెప్పండి. వీళ్ళు ఇక్కడ ఉండే స్టాఫ్ ఇక్కడ. సరే, మన లోపల మిగతా వాళ్ళని కలుద్దాం. ఎలా ఉన్నారు? ఇక్కడ ఎలా ఉంది మీకు? 96 years అంట. మంచి హుషారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో హుషారు అంట బాగా. ఎక్సర్సైజ్ చేస్తారు. 96 నిజమా డాక్టర్ గారు? ఏంటి మరి మీ హెయిర్ తెల్లగా అవ్వలేదేంటి 96 years లో?
96 సంవత్సరాలు కదా, మీ హెయిర్ ఇంకా నల్లగానే ఉంది. ఏదైనా చిట్కా చెప్పండి మాకు. వీక్లీ వన్స్ కలర్ వేసుకుంటారా? అది మాట మన చిట్కా. ఇక్కడ ఎలా ఉంది మీకు? మంచిగుందా? ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? ఓ, మార్నింగ్ అంటే రోజు ఎక్సర్సైజ్ కూడా చేస్తారంట. మనం చూసి చాలా నేర్చుకోవాలమ్మా. మాకు బద్ధకాలు ఎక్కువైపోయి వారంలో ఒక్కరోజు ఎక్సర్సైజ్ చేస్తే మిగతా వారం అంతా డిలే చేసేస్తున్నాము. మీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు తీసిన వీడియో చూడండి. వావ్, కాళ్ళు ఎలా ఆడించి సూపర్ అమ్మా. మిమ్మల్ని చూసి ఇప్పుడు బాగా మేము ఇన్స్పైర్ అయిపోయాము. ఇంకా రేపటి నుంచి ఇంకా డైలీ అసలు డుమ్మ కొట్టకుండా ఎక్సర్సైజ్ చేసేస్తాం కదా. మీ ఆరోగ్య రహస్యాలు ఏంటి? ఇంకా ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? ఎప్పుడు? ఇంకొకటి ఏంటంటే రోజు స్నానం చేస్తారంట. అసలు స్నానం చేయకుండా ఉండారంట. రోజు 2 hours చేస్తారా స్నానం? అమ్మా, శివరాత్రికి ఉపవాసం నిజంగానా? 96 years లో 2 days శివరాత్రికి ఉపవాసం కూడా పెట్టారంట. అమ్మ, ఎలా అన్ని కాదు, ఈ వయసులో కూడా ఉపవాసం ఎలా ఉండగలిగారు? అంతేనా? వావ్, సూపర్ సూపర్. మీకైతే నేను క్లాప్స్. ఈ వయసులో కూడా మీరు బుక్స్ ఫ్రీ టైంలో బుక్స్ కూడా చదువుకుంటుంటారు. మిమ్మల్ని కలవటం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ మా డాక్టర్ శ్రీనివాసరావు అన్నయ్యే ఓన్గా సొంతంగా నడుపుతున్నారు. వీళ్ళు సొంతంగా ఇక్కడే వేరే హాస్పిటల్స్కి వెళ్ళి జాబ్ చేయొచ్చు డాక్టర్గా, మంచి డబ్బులు కూడా సంపాదించవచ్చు. కానీ డబ్బు మీద ఆశ లేకుండా వీళ్ళందరినీ దగ్గరుండి చూసుకోవాలంటే మామూలు విషయం కాదు. దేవుడు ఎక్కడో లేడు, ఇలాంటి రూపాల్లో మన ముందుకే కనిపిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నా పుట్టినరోజు సందర్భంగా మా డాక్టర్ శ్రీనివాస అన్నయ్య గారు నా కోసం కేక్ అరేంజ్ చేశారు. ఎందుకు డాక్టర్ గారు ఇంత ఫార్మాలిటీస్ అవన్నీ? థ్యాంక్ యూ సో మచ్. ఓ, ఇది సర్ప్రైజా? ఎప్పుడు వచ్చారా? చూడలేదు. ఓ ప్రసాద్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్. నా పుట్టినరోజు చాలా అద్భుతంగా మీరు అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. కవిత గారు హాయ్ చెప్పండి.
చెప్పండి. హాయ్ అండి. అది తెలుసా, గుర్తుపట్టారా? అట్టనే ఉన్నాడు. నా బర్త్డే సందర్భంగా నా తరపున మీ ఆశ్రమానికి చెక్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వీళ్ళందరినీ మీరు చాలా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు, అలాగే చూసుకోవాలి. వీళ్ళందరూ మంచిగా క్యూర్ అయ్యాక మళ్ళీ నేను వస్తాను వీళ్ళని చూడటానికి. తప్పకుండా మేడం. మళ్ళీ ఇప్పుడు వచ్చాను కదా, ఇంకా వస్తూనే ఉంటాను. నాకు చాలా బాగా కనెక్ట్ అయిపోయారు వీళ్ళందరూ. వీళ్ళ స్మైలీ ఫేసెస్, వాళ్ళ నిండు మనసుతో నాకు ఆశీర్వదించడం, ఈ పుట్టినరోజుకి నేను మర్చిపోలేను. నాకు ద బెస్ట్ పుట్టినరోజు ఇదే. సో ఎవరికైనా బర్త్డేస్ ఉంటే దయచేసి ఇట్లాంటి ఆశ్రమంకి వచ్చి మీకు తోచింది చేస్తే మన తల్లిదండ్రులకు చేసుకున్నంత సేవ పుణ్యం మిగులుతుంది. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఎంఎస్ఆర్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్, అంబర్పేట్, నియర్ షిరిడి సాయిబాబా టెంపుల్. లోపల ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్లో ఉంటుంది. సో అందరూ హెల్ప్ చేయండి. ఇక్కడ మామగారు ఎంత బ్యూటిఫుల్ స్మైలింగ్, బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారంటే వయసులో ఇంకెలా ఉన్నారు. తాతగారిని కొంగుని పట్టుకొని కట్టేశారు కదా, కొంగుని కట్టేసుకున్నారు కదా. చాలా కళ ఫేస్. ఈ ప్రపంచాన్ని పరిచయం చేసిన తల్లిదండ్రులకి ప్రాణం ఉన్నంత వరకు ప్రేమగా చూసుకోవడం మన బాధ్యత. మన బంగారు భవిష్యత్తు కోసం వాళ్ళ కలలను త్యాగం చేసిన ప్రతి తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు. నా తల్లిదండ్రులపై నేను చూపించాలనుకున్న ప్రేమను, నా తల్లిదండ్రులు నాపై చూపించాలనుకున్న ఆప్యాయతను భగవంతుడు నాకు దూరం చేసినా ఈ సంవత్సరం నా పుట్టినరోజు వీళ్లతో గడపడం నాకు మధురానుభూతినిచ్చింది. వృద్ధాప్యంలో ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదు. పిల్లలందరూ బాధ్యతగా ఉంటే ఎవరికీ ఈ దుస్థితి రాదు, ఎవరికీ రాకూడదు కూడా. మీరు కూడా వీళ్లకు సహాయం చెయ్యాలి అనుకుంటే నేను క్రింద డిస్క్రిప్షన్లో వీళ్ల వివరాలు ఉంచాను. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు మన చేయూత అందిద్దాం. మీ చేయూత కూడా అందిస్తారని ఆశిస్తున్నాను.